తెలంగాణలో బీసీలకు శుభవార్త. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బీసీ బిల్లులకు త్వరలో ఆమోదం లభించే అవకాశం కనిపిస్తుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాకపోతే అందుకు కారణాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పంపిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో సహకారం అందించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒకవేళ సదరు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్రపతి భావిస్తే దానిని సుప్రీంకోర్టు న్యాయ సలహాకు కూడా పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీసీలకు శుభవార్త. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బీసీ బిల్లులకు త్వరలో ఆమోదం లభించే అవకాశం కనిపిస్తుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ కల్పించే బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో ఆ బిల్లులకు సంబంధించి ఆమోదం త్వరలో లభిస్తుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం, ఒక డైరెక్షన్ ఆదేశాలు కావచ్చు, ఒక తీర్పు కావచ్చు, ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ బిల్లుపై ఆమోదం లభిస్తుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా అసెంబ్లీ ప్రవేశపెట్టినటువంటి ఆమోదించినటువంటి బిల్లులను 3 నెలల గడువులోపే ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. లేని పక్షంలో దానికి సంబంధించి కారణాలు ఎందుకు ఆమోదించలేదని చెప్పేసి నిర్ణీతమైన స్పష్టమైన ఒక ఏదైతే కారణాలను చెప్పాల్సి ఉంటుంది. అదే సందర్భంలో న్యాయ సలహాలు అంటే సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్న ఒకటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్రపతి ఇస్తున్నటువంటి కేసులో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఈ యొక్క సంచలనమైన తీర్పు అని చెప్పవచ్చు. చాలా ఏళ్ళుగా పలు రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్ కొన్ని సందర్భాల్లో రాజకీయ కారణాలు కావచ్చు, ఇతరత్ర కారణాలతో కొంత ఆమోదించకుండా ఆలస్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇతర చాలా కార్యక్రమాలు పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో ఇటీవల కాలంలో తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ రవికి సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వానికి కొంత తీవ్ర గ్యాప్ వచ్చింది. సో అది పెద్ద దుమారం అయిపోయింది, చర్చనీయాంశమైంది. పలు రాష్ట్రాల్లో కూడా గవర్నర్ తీరులపైన ఒక రకమైన చర్చ జరిగింది. రాజ్యాంగబద్ధమైన హక్కులు వీళ్ళకు గవర్నర్లకు ఎంత మేరకు ఉంటాయి అంటే అధికారికంగా ఒక మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లులను అడ్డుకునే హక్కు గవర్నర్ కు ఏ మేర ఉంటుంది అని చెప్పేసి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చిందని చెప్పవచ్చు. 3 నెలల లోపే ఖచ్చితంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి గడువు సంబంధించి ఆ గడువులో బిల్లులు ఆమోదించాలి, లేకుంటే కారణాలు చూపించాలి. ఇదే ఇప్పుడు రాష్ట్రపతి కూడా వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది, చాలా కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్ కు ఒక అంశం చాలా పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. సో మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టేది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఈ 3 నెలల లోపే ఏదైనా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యంగా ఏర్పడింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.